మన చిలకలూరుపేట నియోజకవర్గంలో మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఎక్కడ లేని విధంగా 2000 కోట్లతో చిలకలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాం. చిలకలూరుపేటలో 900 కోట్లతో బైపాస్ పనులు శరవేగంగా కొనసాగుతా ఉన్నాయి. అతి తొందరలో కూడా 900 కోట్లతో ఈ ప్రాజెక్ట్ ని మనం కంప్లీట్ చేసుకొని ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మనం ప్రారంభించుకోబోతా ఉన్నాము. అలా చిలకలూరుపేట మంచినీళ్లకు సంబంధించి అమృత్ పథకాన్ని ఏదైతే 150 కోట్లతో మనకు తీసుకొచ్చారో మరి ఆ 150 కోట్లలో గతంలో ఏదో పేరుకి ఒక ప్రాజెక్టు తెచ్చారు టీడీపీ హయాంలో. కానీ ఆ ప్రాజెక్టు తెచ్చి మన తలరాతలకు వదిలేశారు. అలాంటిది మన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఈ రోజు మనము 83 కోట్లు దానికి ఖర్చు పెట్టి మిగతాది సెంట్రల్ ఫండ్ నుంచి పెట్టి ఈ రోజు శరవేగంగా కూడా అమృత్ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్తూ చిలకలూరుపేట పట్టణ ప్రజలందరికీ కూడా ఈ రోజు మంచినీళ్లు మనం ఇవ్వబోతున్నాం రానున్న కాలంలో అని గర్వంగా చెప్పుకునేటువంటి పరిస్థితి. అలాగే మనం చూసుకున్నట్టయితే మన ముఖ్యమంత్రి గారు చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజలకు ఇక్కడికి సంబంధించి ఎస్సీలకు బీసీలకు కాపు కమ్యూనిటీకి సంబంధించి మనము ఇవన్నీ కూడా ఎస్సీ భవన్ బీసీ భవన్ కాపు కమ్యూనిటీ హాల్ ని తొందరలో మనం శంకుస్థాపన చేసుకునేందుకు అన్ని విధాలుగా కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మనం సిద్ధమయ్యామని గర్వంగా చెప్పుకోగలుగుతా ఉన్నాము. అలాగే ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఆ రోజు ఎన్నికల ముందు నేను మాటిచ్చి మరి ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో నా సొంత డబ్బులు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి మరి ముస్లింలకు శ్మశాన స్థలాన్ని అందించినటువంటి పరిస్థితి ఈ రోజు చిలకలూరుపేట నియోజకవర్గంలో నెలకొంది. ఇదే మాట ముఖ్యమంత్రి గారు చెప్తే ఇంకో 3 ఎకరాలు కూడా అవసరం అవుతుందన్నా అంటే ఇంకో 3 ఎకరాలకు కూడా మరి మంజూరు చేస్తూ ఆ ఫైల్ కూడా చాలా స్పీడ్గా ఉంది. తొందరలో మరి మన మైనారిటీలందరికీ కూడా ఆ 3 ఎకరాలని కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. ఆ దిశగా చూసుకుంటే నాడు నేడు పనులైతేనేమి మనం చేసుకున్నటువంటి గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో భాగంగా 6 నెలల ముందు మనం చూసుకున్నట్టయితే మన నియోజకవర్గంలో ప్రతి సచివాలయ పరిధిలో ముఖ్యమంత్రి గారు 20 లక్షలు అందరికీ ఇచ్చారు. ఇప్పుడు పెంచారు. 6 నెలల ముందే మనం అడగగానే మన చిలకలూరుపేట పట్టణానికి 40 లక్షల చొప్పున ఒక్కో సచివాలయానికి ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. సీసీ రోడ్లు అయితేనేమి డ్రైన్లు అయితేనేమి అలాగే మన చిలకలూరుపేట పట్టణానికి టీటీడీ కళ్యాణ మండపం కావచ్చు ఆ గుడికి సంబంధించి కూడా మన ముఖ్యమంత్రి గారు మరి మనకు ఎంతగా అండగా ఉన్నారో మీకు తెలుసు. దానికి 75 లక్షలు నా సొంత నిధులు ఇచ్చి మరి ముఖ్యమంత్రి గారి దగ్గర 3.5 కోట్లతో పూర్తి స్థాయిలో కూడా ఆ గుడిని బైపాస్ లో మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాము. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాజెక్టులని మనం తీసుకొచ్చాము. అలాగే నేను ఎమ్మెల్యే అయిన కొత్తలోనే చాలా మంది చెప్పారమ్మా గవర్నమెంట్ హాస్పిటల్ తీర్చిదిద్దు, ఇది తీర్చిదిద్దితే చిరకాలం మీ పేరు ఉంటుందని. మరి మన ముఖ్యమంత్రి గారు ఆశీస్సులతో మరి 100 పడకల హై అండ్ కార్పొరేట్ స్థాయిలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ చిలకలూరుపేట పట్టణంలో మనము ఏర్పాటు చేసుకోగలిగాము. ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా అది ప్రారంభించుకోవడం ఈ రోజు మీ అందరికీ కూడా కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తున్నామంటే మరి ఒక్కసారి ఆలోచన చేయండి మన నియోజకవర్గంలో ఏ దిశగా మనం అభివృద్ధి పనులలో ముందుకు వెళ్తున్నాం. ఇలా చెప్పుకుంటూ పోతే అటు స్కూల్ అయితేనేమి అటు మనకు కావాల్సినటువంటి ప్రతి దాంట్లో కూడా మనం చక్కటి డెవలప్మెంట్స్ ని మనం చేసుకున్నాము. అలాగే కేంద్రీయ విద్యాలయాన్ని మనం తీసుకొచ్చాము ఇర్లపాడులో. అలాగే మన గురుకుల పాఠశాలని మనము తీసుకొచ్చాము రాజాపేటలో బోయపాలెంలో. ఈ విధంగా అనేక చెప్పుకుంటూ పోతే అనేక డెవలప్మెంట్స్ ని మనం చేశాము. మరి అవన్నీ కూడా తొందరలో పూర్తి అయిపోతా ఉన్నాయి. అలాగే మరి మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తున్నటువంటి సంక్షేమం మన నియోజకవర్గానికి 1100 కోట్ల సంక్షేమాన్ని ఈరోజు జగనన్న ప్రభుత్వం మనకు అందించిందనే చెప్పొచ్చు.